నమస్తే అండి. ఐమ్ డాక్టర్ రాగసంహిత ఫ్రమ్ Medcy IVF హాస్పిటల్స్ విజయవాడ. ఈరోజు నేను మీతో మాట్లాడబోయే టాపిక్ ఏంటి అని అంటే ఫర్టిలిటీ అంటే ఏమేమి ట్రీట్మెంట్స్ ఉంటాయి. ఫర్టిలిటీ అంటే ఫస్ట్ మీరు గుర్తుపెట్టుకోవాల్సింది ఏంటంటే ఐవీఎఫ్ అనే కాదు, ఫర్టిలిటీలో చాలా ట్రీట్మెంట్స్ ఉంటాయండి. సపోజ్ మీకు పిల్లలు పుట్టడంలో కష్టంగా ఉందనుకోండి, 1 year పాటు ట్రై చేశారు, పిల్లలు పుట్టలేదు అని అంటే మీరు ఫర్టిలిటీ క్లినిక్కి రాగానే ఐవీఎఫ్ అనేదే కాదు, ఇంకా చాలా ఆప్షన్స్ ఉంటాయి మీకు. నేను దాని గురించి మీకు వివరిస్తాను. ఫస్ట్ థింగ్ ఏంటి అని అంటే వెన్ టైమ్డ్ ఇంటర్ కోర్స్ అనేది ఒకటి ఉంటుంది. అంటే ఏంటంటే ఏ టైంలో భార్యాభర్త కలిస్తే ప్రెగ్నెన్సీ వచ్చే ఛాన్స్ అనేది ఎక్కువ ఉంటుంది అనేది చాలా ఇంపార్టెంట్ అనమాట. 10వ రోజు నుంచి 15వ రోజు 16వ రోజు వరకు ఆల్టర్నేట్ డే కలుస్తూ ఉండమంటాం భార్యాభర్తని. దీన్ని మనం టైమ్డ్ ఇంటర్ కోర్స్ అంటాం. దీంతో పాటు సపోజ్ ఎగ్ రిలీజ్ అవ్వట్లేదు అనుకోండి, ఎగ్ రిలీజ్ అవ్వడానికి, ఎగ్ పెరగడానికి కొన్ని ట్యాబ్లెట్స్ పెడతాం. ఎగ్ పెరగడానికి పెట్టే ట్యాబ్లెట్స్ని ఓవ్యులేషన్ ఇండక్షన్ అని అంటాం అనమాట మనం. సో ఈ పద్ధతులు కొన్ని ఉంటాయి. సో దీంట్లో ఫస్ట్ థింగ్ ఏంటి అంటే మెడిసిన్స్ ఇవ్వడం, మిమ్మల్ని మెడిసిన్స్ ఇచ్చి భార్యాభర్తని కలవమంటాం. దీన్ని ఓవ్యులేషన్ ఇండక్షన్ టైమ్డ్ ఇంటర్ కోర్స్ అంటాం. దీనికి ఏంటంటే అండి సక్సెస్ రేట్స్ అంత ఎక్కువే ఉండవు. సక్సెస్ రేట్స్ అరౌండ్ 10 మందిలో ఇది ట్రై చేస్తే ఒక్కరికి పాజిటివ్ వస్తుంది. నెక్స్ట్ ఏంటి మనకి ఐయుఐ, ఇది మీరు వినే ఉంటారు. ఐయుఐ అంటే ఏంటంటే సేమ్ థింగ్, ఎగ్ పెరగడానికి మెడిసిన్స్ ఇస్తాము, ఎగ్ రప్చర్ అవ్వడానికి ఇంజెక్షన్ ఇస్తాము. ఎగ్ రప్చర్ అయ్యాక హస్బెండ్ వీర్య కణాల్ని డైరెక్ట్గా మీ లోపలికి ఇంజెక్ట్ చేస్తామన్నమాట. దిస్ ఇస్ కాల్డ్ ఐయుఐ. దీని సక్సెస్ రేట్స్ కొంచెం బెటర్గా ఉంటాయి ఓవ్యులేషన్ ఇండక్షన్ కన్నా. నెక్స్ట్ మనం వస్తే ఐవీఎఫ్ ఇక్సీ అనేవి వస్తాయి అన్నమాట. ఇదేంటి అని అంటే మీ ఎగ్ని పెంచి దాన్ని దానికి మెచ్యూర్ అవ్వడానికి ఇంజెక్షన్స్ ఇచ్చి అది మేమే కలెక్ట్ చేసుకుని దాని ల్యాబ్లో వీర్యకణాలని ఎగ్ని ఇంజెక్ట్ చేసి ఎంబ్రియోస్ని చేశాక ఆ ఎంబ్రియోని మీ లోపల పెడతామన్నమాట. సో దిస్ ప్రాసెస్ ఇస్ ఐవీఎఫ్ ఆర్ ఇక్సీ. సో ఇన్ని ప్రాసెస్ ఉంటాయి. హైయెస్ట్ సక్సెస్ రేట్స్ ఆబ్వియస్లీ ఐవీఎఫ్కి అండ్ ఇక్సీకి ఉంటాయి. కానీ అందరికీ ఐవీఎఫ్ ఇక్సీ అక్కర్లేదు. చిన్న చిన్న ప్రాబ్లమ్స్ ఉంటే మీకు జస్ట్ ఎగ్, చాలా పీసీఓ పేషెంట్స్కి చాలా వరకు అసలు ఓవ్యులేషనే అవ్వదు, ఎగ్గే రిలీజ్ అవ్వదు. అప్పుడు ప్రెగ్నెన్సీ ఎలా వస్తుంది? సో ఈ ఎగ్ పెంచి రిలీజ్ చేయడానికి ట్యాబ్లెట్స్ ఇచ్చి భార్యాభర్తని కరెక్ట్ టైంలో కలవమని చెప్పామనుకోండి, ప్రెగ్నెన్సీ వచ్చేస్తుంది. థైరాయిడ్ ఉంది, థైరాయిడ్కి ట్యాబ్లెట్స్ ఇచ్చి థైరాయిడ్ని కంట్రోల్ చేసి తర్వాత సేమ్ థింగ్ ఎగ్ రిలీజ్ అవుతుందో లేదా చెక్ చేసుకుని స్కాన్స్లో చూసుకుంటే ప్రెగ్నెన్సీ వచ్చేస్తుంది. సో ప్రతి ఒక్కరికి ఐవీఎఫ్ మేము చెప్పము, ప్రతి ఒక్కరికి ఐవీఎఫ్ అవసరం ఉండదు. కానీ ఐవీఎఫ్ అవసరం ఉన్నప్పుడు డిలే చేయకపోవడం అనేది చాలా ఇంపార్టెంట్ అనమాట. సో మీరు మీ డాక్టర్ని, ఫర్టిలిటీ డాక్టర్కి వెళ్ళినప్పుడు అడగాల్సిన విషయాలు ఇవి: నేను ఏ ప్రాసెస్కి ఎలిజిబుల్, నాకు ఏది కరెక్ట్ స్టెప్ అయ్యింది, నా సక్సెస్ రేట్స్ ఎంత. సక్సెస్ రేట్స్ అనేది చాలా ఇంపార్టెంట్. అంటే ఎంతమందిలో చేస్తే ఎంతమందికి పాజిటివ్స్ వస్తున్నాయి, ఇది మీరు కనుక్కొని అంతా తెలిసి ముందుకెళ్ళాలి. 100% మీకు ప్రెగ్నెన్సీ వచ్చేస్తుందని ఏ డాక్టర్ చెప్పరు. కానీ ఏ స్టెప్కి అయితే బెటర్ రేట్స్ ఉంటాయి, మన కండిషన్కి ఏది బెటర్ అనేది మీరు అడగాలి, తెలుసుకోవాలి, దాన్ని బట్టి ప్లాన్ చేసుకోవాలి. ఈ ఇన్ఫర్మేషన్ మీకు నచ్చినట్లయితే కాంటాక్ట్ డీటెయిల్స్ చూసి మమ్మల్ని కాంటాక్ట్ చేయొచ్చు అపాయింట్మెంట్ కోసం. థ్యాంక్ యూ.